అర్ధరాత్రి ఆకలి. రచన గళం. మీ కొచ్చెలకోట జగదీష్. రోజు ఇలాగే రాత్రి 10:30, 11 అయిపోతుంది. ఆఖరికేసి కుట్లేస్తుండగా నోట్సులన్నీ రాసేసి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. కిటికీలోంచి బయటకు చూశాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చర్చి వాళ్ళు కొత్త బోర్డు చేయించినట్టున్నారు. దగదగలాడిపోతుంది వీధంతా. క్రిస్మస్ వస్తోందిగా. కారు దగ్గరికి రాగానే టైర్ కింద పడుకున్న కుక్క బయటకు వచ్చి నన్ను గుర్తుపట్టింది. నాకు దానిలాగా ఆకలిస్తుంది. చేసేదేం లేదు. అది తోక ఊపుతుంటే నేను బుర్రూపుతూ కారెక్కేశాను. సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేయగానే బ్లూటూత్ నా ఫోన్ని గుర్తుపట్టింది. అచ్చం కుక్కలానే. బయలుదేరినట్టు తనకి ఫోన్ చేయడం అనవసరం. మూడో కలకంటూ ఉంటుంది ఈ పాటికి. అలా నిద్రలో లేపితే పాపం కూడాను. ఆ మాట నాన్నగారు అనేవారు. కానీ నన్ను మాత్రం తెల్లరగట్టే మహేష పాప వినాశ అంటూ నానాలరి చేసి లేపేసేవారు. చలికాలంలో రాత్రిపూట ప్రయాణం ఎంత చిన్నదైనా గిలిగింతలుగానే ఉంటుంది. దానికి తగ్గట్టే పాట కూడా బాగుంది. ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం. వైశాలిలోది ఈ పాట. ఋష్యశృంగుడి కథ. మలయాళ దర్శకుడు భరతన్ దృశ్యకావ్యం. రాజ్యంలో అనావృష్టి కోణం నుంచి కాకుండా వేశ్యల కోణం నుంచి తీశాడు సినిమాని. ఎప్పుడో మెడిసిన్ సెకండ్ ఇయర్లో చూసిన గుర్తు. అయితే మా కుర్రాళ్ళం కూడా వేశ్యల కోసమే చూసాం. ఇప్పుడు చూస్తే అందులో అతగాడి మానవతా దృక్కోణం గోచరిస్తుంది. సర్వీస్ అయిపోయిందిగా. దాని తర్వాత పెళ్లి పుస్తకంలో పప్పు దప్పళం పాట మొదలై అణుచుకుంటున్న ఆకలి మీద ఆద్యం పోసింది. ఇంత రాత్రి వేళ తిండి ఏం తింటాం? మిడ్ నైట్ బిర్యానీలు అవి మా ఊరికి ఇంకా రాలేదు. వైజాగ్లో మాత్రం చూసినట్టు జ్ఞాపకం. ఇలా రాత్రుళ్ళు లభించే తిళ్లతో నేనే స్టార్టప్ పెట్టేస్తే ఎలా ఉంటుంది? చాలా రోజులుగా అనుకుంటున్నాను ఏదైనా వ్యాపారం చేద్దామని. 2 పేర్లు కూడా అప్పటికప్పుడే తట్టేసాయి. మొదటిది అర్ధరాత్రి అన్నాలు, రెండోది దెయ్యం తిండి. ఎలా ఉన్నాయి పేర్లు? ఇంటి ముందు హారన్ ఎంత మోగించినా వాచ్మెన్ లేచి గేటు తీయలేదు. ఎదురుగా కనబడుతూనే ఉన్నాడు మంచం మీద. దుప్పటి ముసుగులో చిన్నపాటి కదలికైనా లేదు. వీడు తాగడే, మరి లేవడేంటబ్బా? ఋష్యశృంగ అని వైశాలి సినిమాలో విభాండకుడు అడవిలో అరిచినట్టు గట్టిగా అరిచాను. అయినా లేవలేదు. సర్లే, రేపు ఉదయం కోటింగ్ ఇద్దాం ఈ కుర్రాడికి అనుకుని గేటు తీసుకుని లోపలికి వచ్చాను. మినీ స్నానం ఆచరించి ఏదో ఒకటి కతుకుదామని ఫ్రిడ్జ్ తెరిచి చూశాను. ఏదో పెద్ద గిన్నె ఒకటి శాసన సభాపతిలాగా సగం జాగా ఆక్రమించేసుకుని కూర్చుంది. దాని చుట్టూ 150 దాకా చిన్న గిన్నెలు ఎమ్మెల్యేలా కనబడుతున్నాయి. ఫ్రిడ్జ్ మొత్తం ఒరిస్సా వైపు వెళ్ళే జనరల్ కంపార్ట్మెంట్లుగా కిక్కిరిసి ఉంది. అచ్చం అలానే డోర్ దగ్గర కూడా చాలా వేలాడుతున్నాయి. ఆ మూల వాయవ్య దిక్కునున్న వెడల్పు మూత గిన్నెలో దానిమ్మ గింజలు ఉండాలని గుర్తు. మొన్న సాయంత్రం తన సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ వలిచీనమ్మ హమ్మ హమ్మ అని పాట పాడుతూ 3 పళ్ళు వలిచినట్టు జ్ఞాపకం. ఓ రాత్రి వేళ వస్తే తినండి, ప్రతిసారి ఇలా వరవడం పారబోయడం అవుతోంది అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఆ గిన్నెకి మోడీ చుట్టూ ఉన్నట్టుగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చాలా ఉంది. దాన్ని బయటికి లాగాలంటే ముందు అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, పీనట్ బటర్ సీసా, తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల గిన్నె, వీటన్నిటిని ఎదిరించి లోపలికి వెళ్ళాలి. ఇంకే ఉన్నాయి? ఇటు ఆగ్నేయాన ఓ గిన్నె మీద మూత తీసి చూశాను. కొరివికారం. దాని పక్కనే డైజిన్ సీసా కూడా ఉంది. ఆ జంటను చూడగానే నవ్వొచ్చింది నాకు. ఆ వీధి చివరి షాపింగ్ కాంప్లెక్స్లో కూడా అంతే. కిందేమో గోపి స్వీట్స్, సరిగ్గా దాని మేడ మీద షుగర్ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం క్లినిక్ ఉంటుంది. ఆ బస్టాండ్ దగ్గర గ్యాస్ట్రిక్, కడుపులో మంట, పులితేనుపులకు ప్రత్యేక వైద్యం అంటూ కడుపులో కిచికిచి డాక్టర్ సురేష్ కుమార్ హాస్పిటల్, దాని ఎదురుగానే శ్రీ పోలమాంబ మిర్చి బజ్జీ షాపు అంటూ దాని ముందున్న ఎలక్ట్రిక్ స్తంభానికి పానీపూరి లభించును అన్న బోర్డు కూడా తిరిగేసి వేలాడుతూ ఉంటుంది. కాంట్రాస్ట్ ఇన్ లైఫ్. మొత్తానికి చిన్న చిన్న గిన్నెలన్నింటినీ చిన్నాభిన్నం చేసేసి దానిమ్మ గింజల్ని దక్కించుకున్నాను. టీవీలో తీన్మార్ వార్తలు, జోర్దార్ వార్తలు, హల్చల్ న్యూస్లు అంటూ ఏవో వస్తున్నాయి. ఆ 3 పిచ్చి పదాలకి అర్థం ఏమిటో చెప్పగలరా అంటూ రేపు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి అనుకుంటూ టాటా స్కై నుంచి ప్రైమ్కి షిఫ్ట్ అయ్యాను.
అదేదో డ్రాక్యులా సినిమా చూస్తూ దానిమ్మ గింజలన్నీ తినేశాను. గిన్నె పడేసి చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అద్దంలో డ్రాకులా కనబడింది. తీరా చేసి తేరుకుని చూస్తే అది నేనే. దానిమ్మ గింజల వల్ల నోరు ఎర్రబారి అలా కనబడుతోంది. వంటింటి వైపు బాల్కనీ అవతల ఏదో అలికిడైతే తలుపు తీసి చూశాను. నేను దేన్నైతే ఎదిరించాలని చూస్తున్నానో అదే కనబడింది. దేవుడా! గుడి ప్రాంగణంలో పెద్ద పెద్ద గుండిగలు పాత్రలతో ఓ 10 మంది వంటలు చేస్తూ కనబడ్డారు. ఓహో, రేపు ద్వాదశి కదూ! ఊరంతా అన్నసంతర్పణ చేస్తారు ఈ గుడి వాళ్ళు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి ముందు రోజు రాత్రి 8ంటికే మొదలెట్టి తెల్లార్లు వండుతారు. మా డాబా నుంచి ఎంచక్కా కనబడుతూ ఉంటాయి అవన్నీను. నేను కూడా ప్రతి ఏడు ఖచ్చితంగా చూస్తాను ఆ తాతంగాని. వంట మాస్టరు పెద్ద గరిటతో అన్నాన్ని కలుపుతూ చేతిలో 2 మెతుకులు వేసుకుని పలుకు చూస్తున్నాడు. మధ్య మధ్యలో పొగకి కళ్ళు మూసుకుంటున్నాడు. కట్టెల పొయ్యే వాడతారు అన్నిటికీను. ఆ చివర పెద్ద గిన్నెలో సలసలాడుతున్న పులుసులోకి అప్పుడే తరిగి తెచ్చిన కూరగాయ ముక్కల్ని ఒడుపుగా ఒక్క ముక్క కింద పడకుండా ఒక్క చుక్క మీద పడకుండా వంపేసింది ఒక అమ్మాయి. అది నేనైతే ఈ పాటికి తకిట తధిమి తంతన డ్యాన్స్ చేసి ఒళ్ళంతా బొబ్బలెక్కించేసుకునేవాడిని. ఎవడి విద్య వాడుకుంటుంది. కమ్మటి పులుసు వాసన పైదాకా పాకి 3వ అంతస్తులో ఉన్న నా దగ్గరకు వచ్చి అదేదో రాజ్ కపూర్ సినిమాలో ఏదో పని మీద సిమ్లా వెళ్ళిన హీరోని తగులుకున్న లంబాడి పిల్లలాగా నన్ను పట్టేసింది. ఇక అక్కడి నుంచి కదలాలనిపించలేదు. క్యాబేజీ కొబ్బరి కూర చేస్తున్నారు. అది ఉడికేలోగా వాళ్ళందరూ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను గమనించింది ఏమిటంటే వాళ్ళెవరూ సిగరెట్లు బీడీలు అవి కాల్చట్లేదు. చాలా నిష్టగా ఉన్నారు. ఈలోగా ఒక అతను పెద్ద టువాల్తో ఉడుకులెత్తుతోన్న అన్నం గిన్నెని ఓ పక్కకు వాల్చి గంజి మొత్తం వార్చేసి అన్నాన్ని బుట్టలోకి ఎత్తేశాడు. పొగలు కక్కుతున్న అన్నాన్ని చూడగానే మళ్ళీ ఆకలికి అలారం మోగించినట్టయింది. అలాంటి వేడివేడి అన్నంలో దబ్బకాయ వేసు తింటే ఉంటుంది నా సావిరంగా. ఇంకా ఇక్కడే ఉంటే క్రిష్లాగా కిందకు దూకేసి ఆ పులుసు గిన్నె ముందు వేలనే వాళ్తానేమో, ఎందుకు వచ్చిన రిస్క్ అని లోపలికి వచ్చి పడుకుని ఫేస్బుక్ తెరిచాను. ఇవాళ మా తోడుకోడలు పుట్టినరోజని చేశాను ఫ్రెండ్స్, బాగున్నాయా అని ఆవిడెవరో మినపసున్నుండల ఫోటో పెట్టింది. ఆరిపోతున్న మంట మీద అవునైపోయాడు వెంట ఇదే. అయినా తోడుకోడలతో సఖ్యంగా ఉండడం ఏమిటో మరీ విడ్డూరంగా. వెంటనే అది మూసేసి ఈసారి యూట్యూబ్లో నా అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. అరిసెలు ఎలా వండుతారో తెలిస్తే మీ గుండెకి చస్తారు. సాయంకాలం స్నాక్స్ కోసం ఇవి చేస్తే మీ పిల్లలు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఖాయం కాదు, ఖాయంట. చిట్టి కాజీలు ఎలా చేయాలి అంటూ రకరకాల థంబ్నెయిల్స్ కనబడ్డాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ యూట్యూబ్ ఫ్యామిలీ షేరింగ్ అకౌంట్ అవడంతో తన అల్గోరిథం అలా పయనిస్తోందన్న సంగతి అర్థమైంది. అవన్నీ ఆవిడ గారు చూస్తూ నన్ను ఇలా విస్మయానికి గురిచేస్తూ ఉంటుంది. ఈ ఆకలి రాజ్యం సినిమా అవదా? విస్మయగడ గొంతు వినగానే తను నిద్రలోనే కళ్ళు తెరిచి నా వైపు చూసి చిన్మయంగా నవ్వి మళ్ళీ పడుకుండిపోయింది. నేను ఒక స్లీపర్ సెల్ అన్న విషయం తనకు తెలుసు. ఇప్పుడు లేచెళ్ళి కాంటినెంటల్ కాఫీ కలుపు తాగితే కానీ ఈ మెంటల్ తగ్గేలా లేదు. ఆ విధంగా చేతిలో కాఫీ మగ్గుతో మళ్ళీ బాల్కనీ దగ్గర చేరాడు మీ జగ్గు. మీ కొచ్చెలకోట జగదీష్.